వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. దిత్వా తుఫాను కారణంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో భారీ నష్టం జరిగింది. వాటంబేడు కుప్పం, కరిజాత, కాదలూరు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ శుక్రవారం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. డ్రైనేజీ సమస్యలపై అధికారులను తీవ్రంగా ప్రశ్నించారు. ఇళ్లలోకి చేరిన వరద నీటిపై ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టంపై వెంటనే సర్వే చేయాలని ఆదేశించారు. రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాదలూరులో హైలెవర్ బ్రిడ్జ్ ప్రతిపాదనలపై సూచనలు చేశారు. అధికారులతో కలిసి సహాయక చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్, తహసీల్దార్ శరత్ బాబు, ఎంపీడీఓ శేఖర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు రాత్రికి ఏమన్నా వర్షం ఎక్కువ అవుద్ది, అందుకే మీరు ముందుగానే చెప్పారంటే 3 గంటలకి మీరు బయట వచ్చేయాలంటే స్కూల్లో ఉండాలంటే ఉంటారు, స్కూల్లో పెట్టేస్తారు. మీకు ఎంఆర్ఓ గారు చెప్తారు. ఇల్లు కూడా పెడదాంలేండి. తర్వాత కరెంటు వైర్లు అవి ముట్టుకోకుండా, ప్లగ్లు అవి ముట్టుకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని విజిట్స్ అన్ని నోట్ చేసి పెట్టాలి. తర్వాత మనమే పెడదాం రోడ్లు. అర్జున్ వాడలో ఇంకా 3 రోడ్లు ఉన్నాయమ్మా. ఇక్కడ ఇది మెయిన్ గా అవసరం. ఇది ప్లస్ డ్రైన్ ఒకేసారి. ఇక్కడ నుంచి ఉందా రోడ్డు? అదే కొంతగా అయినా డివైడ్ చేసి పెట్టేసేయండి. నోట్ చేసుకొని ఏవి కష్టంగా ఉన్నాయో అవన్నీ పెట్టేస్తే సరిపోతుంది. రోడ్డు కొంచెం సిమెంట్ రోడ్డు ఈ పక్క అయిపోయిందమ్మా. ఆ పక్క అర్జున్ అక్కడ ఒక 2 వరకు వేస్తున్నాం రోడ్లు. కొన్ని ఇప్పుడే చూసి వచ్చాను. సీసీ రోడ్లు అన్ని కూడా వేస్తున్నారు. ఇంకా కూడా కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే మనం నియోజకవర్గం మొత్తం వేయాలి కదా. అన్ని రోడ్లు గత ప్రభుత్వంలో వేయలే ఎక్కడ. కాబట్టి ఒక్కొక్కటిగా వేసుకుంటాం. అంటే మండలానికి ఇంతని ఇస్తారు. ఆ వచ్చినవి కొంతగా వేసుకుంటా వస్తున్నాము. కరెంటు పోన్లు అన్నీ కూడా మార్చారు. అన్ని పైకి ఎత్తుకు పెట్టారు. ఎందుకంటే అంతకుముందు ఇళ్ళకి తగులుతున్నాయి. చాలా మంది వచ్చి ఇళ్ళకి తగులుతున్నాయి మేడం, కిందకున్నాయి కరెంటు వైర్లు అంటే ఎలక్ట్రికల్ వాళ్ళతో మాట్లాడి అన్ని పోల్స్ పైకి పెట్టిస్తున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా సరే ఎవరికి అంది ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా మనం అన్ని మారుస్తున్నాం. అన్ని మార్చడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు రోడ్లు కూడా చూస్తున్నాం, అన్ని నోట్ చేసుకుంటున్నారు. అవన్నీ కూడా వేద్దాం. 5 సంవత్సరాలు ఏం చేయలేదు. మొత్తం రాష్ట్రం అంతా మార్చాలి కదా. ఈ రోడ్ హైట్ అయ్యేసరికి అది డౌన్ అవుతుంది. 2 సార్లు వేసారు, 2 టైమ్స్ వేసారు. వ్యవసాయం ఇప్పుడు గత 3 సంవత్సరాలు చేస్తున్నాము. పుల్లు కట్ట ఇప్పుడు మాకు లేనందువల్ల ఫ్లడ్ వచ్చినప్పుడు అంతా మునిగిపోతుంది. నాటిన వాళ్ళు రైతులు నష్టపోతున్నాము. అది పరిస్థితి. మాకు అప్పుడెప్పుడో వాళ్ళు చేశారు, మా దాకా వచ్చి కట్ట ఆపేశారు అనమాట. ఇంకొక 1.5 కిలోమీటర్ వేసి ఉంటే మాకు ఎల్ల పరిస్థితి ఉండదు. లేబర్ అయితే మేము జాలాలు మొత్తం మీద దాని మీద ఆధారపడి పడుతున్నాం. ఒకప్పుడు విషయం వేరు. అప్పుడు వేటకు కొంతమంది పూర్తిగా వెళ్తున్నాము, జరుగుతుంది. ఇప్పుడు వ్యవసాయం మీద చాలా ఆధారపడి ఉన్నాం మేము. అందువల్ల దయచేసి మాకు కరెక్ట్గా కంటిన్యూ చేసి ఇచ్చారు. ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడాను. ఇరిగేషన్ డీ గారు పెట్టన్నారు. చేద్దాంలేండి, ఈసారి చేద్దాం. 2 సంవత్సరాలు నష్టపోతాం. తెలుసు పెద్ద చెప్పాడు, మాకు చెప్పాడు. మీ కనికరం దయచేసి మిమ్మల్ని జన్మాంతం మర్చిపోలేము అనమాట. మాకు సార్థకత ఉంటుంది. మీ పేరు మీద మన అమ్మ చేసేసిపోయిందని ఒక ఇది ఉంటుంది. అందుకోసం చేద్దాం తప్పకుండా. అది వర్షం వచ్చినప్పుడు వాటర్ వచ్చేస్తాయి, పేషెంట్స్ వచ్చినప్పుడు జారిపడి బిల్డింగ్ దగ్గర ప్రాబ్లం. కొంచెం ఒక పాత్వే వేస్తే చాలా కావాలో ఫెసిలిటీస్ ఒకసారి మీరు నోట్ చేసి నాకు ఇస్తే దాన్ని బట్టి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఖర్చు వచ్చాయి కదా, ఎంతవరకు ఉన్నాయని నేను కూడా వాటర్ మీద చూసుకొని వస్తున్నాను. అక్కడప్పుడు వేసిన పైర్లు ఏమో బాగానే వచ్చున్నాయి. ఇప్పుడు వేసిన పైర్లు